వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను చిట్టుముత్యాలు పచ్చిరొయ్యలు బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: చిట్టుముత్యాలు, రైసు, రొయ్యలు, మసాలా సామాన్లు, ఇవన్నీ దాల్చిన చెక్క, ఇది లవంగ మొగ్గలు, యాలకులు, ఇన్ని మసాలా సామాన్ అన్నమాట. తోక మిరియాలు, జీలకర్ర, కొండ పువ్వు, మొత్తం అన్నీ మసాలా సామాన్లు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీడిపప్పు, సాల్టు, పసుపు, ఉప్పు, కారం, కుంకుమ పువ్వు. కావాల్సిన పదార్థాలు: దీనికి కొంచెం పసుపు, ఉప్పు, మరి టేస్ట్ లేకుండా ఉంటుందన్నమాట, అది చేసుకోవచ్చు. నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయని పసుపు, ఉప్పు వేసాను. ఇవన్నీ బాగా కలిపేసి ఇట్లా పట్టించేసి పొయ్యి మీద పెట్టుకుందాం. ఇది మనం స్టవ్ అంటించి పొయ్యి మీద పెట్టాను. ఆ నీళ్ళు లేకేదాకా మనం స్టవ్ వెలిగించి బిర్యానీ దాకా పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పొడిగా కోసుకొని వేసుకుంటే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకోవచ్చు. చూసారా, ఫ్రై ఉల్లిపాయలు అంటే ఇవే. కొంచెం ఇలా వేపేసుకుంటే మనం ఒక తాజాగా తయారు చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆ ఉల్లిపాయ నూనె ఉంది కదా, అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి ఇష్టం లేకపోతే నూనె వేసుకోండి. ఇందాక చూపించాం కదా మసాలా దినుసు, అవన్నీ మనం ఒకసారి కచ్చామెచ్చ కొట్టుకుంటే బాగుంటుందని కొట్టాను. ఇప్పుడు మనం ఇవి వేసుకుంటున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. కరివేపాకు, సిమ్లో పెట్టుకుందాం, ముందుగా వేసుకుందాం. ఇవి వేయినాయి కదా, మన పక్కనే ఇందాక రేలు పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇందులో వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకోండి. జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా పసుపు, రుచికి సరిపోయినంత సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం, ఇవన్నీ వేసి
సిమ్లో పెట్టుకున్నాం. చిక్కుముచ్చాలు రైస్ కడిగేసాను కదా, కడిగేసి ఓ దాంట్లో వాటర్ తీసుకున్నాం. వెంటనే వేసేయాలి. ఇవి వేసుకున్నాం. ఇవి 10 నిమిషాలు ఇవన్నీ ఉప్పు అన్నీ పచ్చేలాగా సిమ్లో పెట్టుకుని బాగా పెట్టుకుందాం. పది నిమిషాలు అన్నీ పట్టించి మళ్ళీ పెట్టుతాం. ఒకసారి చూద్దాం రైస్. చక్కగా వేగిని ఉప్పు కారం బాగా పట్టేస్తుంది వీటికి. చూసారా బాగా పట్టింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ మాట్లాడు, 3 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. మూడు గ్లాసులు నీళ్ళు వేస్తాం మనం అందులో. ఉప్పు కారం సరిపోయిన లేదు ఒకసారి చూసుకోండి. నాకైతే సరిపోయాయి, మీరు కూడా ఒకసారి చూస్తే. మూత పెట్టుకున్నాం. కస్తూరి మేతి ఇలా నలుపుకుని వేసుకోండి. ఒకసారి కలిపేసుకున్నాం. వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. సిమ్లో పెట్టుకున్నాం. ఒకసారి ఇదంతా కలుపుకున్నాం. ఇప్పుడు ఇలా తయారైపోయింది కదా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఇంత బాగా కలిపేసుకున్నాం కదా, అలా సమానంగా తీసుకున్నాం. దీంట్లో కుంకుమ పువ్వు ఉందన్న అందాక తీసుకున్నాం కదా, ఇలా కలర్ కోసం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది. కలర్ అయితే అందులో కలిసిపోతుంది కదా. కాస్త ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మీకు ఇష్టమైతే నేను వేసుకోండి. లేకపోతే ఇందాక వేయి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వేసుకోండి. కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేసుకుని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకున్నాం. అది ఉడికేదాకా చూడండి. మనం ఒకసారి చూద్దాం. అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. చూసారా రైస్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో. గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు, గ్లాస్ మేమైతే గ్లాసున్నర నీళ్ళు సరిగ్గా సరిపోయింది. మనం ఒక గిన్నెలో తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా దీనికి కొద్దిగా
వేపేసిన ఉల్లిపాయలు, నిమ్మకాయ. ఇవి కర్రీ లేకపోయినా ఇలాగే తినేయచ్చు. ఇంకా వండుకుంటే చికెన్ కర్రీ ఏదైనా మీ ఇష్టం, వండుకుంటే వండుకోవచ్చు, పెరుగు చట్నీ కావాలంటే వేసుకోవచ్చు. ఇలాగే కూడా చాలా బాగుంటుంది, తిన కూడా తినేయచ్చు. మీరు ఒకసారి చిట్టి ముత్యాలతో పచ్చిరొయ్యలు వేసి బిర్యానీ తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, ఇంకో నలుగురు చెప్పాలి. కానీ చాలా చాలా బాగుంటుంది. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.